హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు సన్సిక్స్ ఏటాస్. నేను మీ నీరుని శ్రావణ మాసంలో శుక్రవారాల్లో చాలా తొందరగా ఫాస్ట్గా వేయగలిగే తామరపు ముగ్గులను ఈరోజు వీడియోలో ఎలా వేయాలో నేర్చుకుందాం. ముగ్గు ముందు అందంగా కనిపించాలంటే చుక్కలు కరెక్ట్గా ఉండాలండి. కాబట్టి చుక్కల మధ్య స్పేస్ ఒకేలాగా తీసుకోవాలి. ఇప్పుడు తామర పువ్వుని ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేస్తున్నానో గమనించండి. ఈ డాట్ ని కలుపుకోకుండా ఇలాగా 2 లైన్స్ ఇలాగా వేసుకోవాలి. తర్వాత తామరపు రేఖలను ఈ 2 చుక్కల్ని దాటకుండా తామరపు రేఖలను ఆ చుక్కలకి నేరుగా ఈ విధంగా తామరపు రేఖలను ఇలాగా ఇటు సైడ్ అటు సైడ్ డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా ఆకుల్ని 3 ఆకులను ఈ విధంగా గీసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మనం తామర పువ్వుని చాలా సింపుల్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆకులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డాట్ ని కలుపుతూ ఒక రౌండ్ లాగా గీసుకోవాలి. ఒక తామర పువ్వు వేయడం కంప్లీట్ అయిపోయింది కదండి. వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకుందాం. వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. ఆకులకంతా లైట్ గ్రీన్ కలరు, డార్క్ కలరు, తర్వాత పింక్ కలరు, ఎల్లో కలర్ కి తామర పువ్వు కలర్ ని ఫిల్ చేసుకోవాలి. వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకుందాం. ముందుగా ఆకులకి కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. ఆకులకి లైట్ గ్రీన్ కలరు, డార్క్ కలర్, ఈ 2 కలర్స్ తో కలర్స్ ని ఫిల్ చేసుకుందాము. ముందు ఆకులకు వేసేసి తర్వాత తామర పువ్వుకి కలర్స్ ని ఫిల్ చేసుకుందాము. లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుంటున్నాను. ఆకులకంతా సగభాగం లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుని తర్వాత డార్క్ గ్రీన్ కలర్ తో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఈ భాగం అంతా డార్క్ బ్లూ కలర్ ని ఫిల్ చేసుకుని తర్వాత డార్క్ బ్లూ కి ఆపోజిట్ కలర్ పింక్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. పింక్ కలర్ ని ఇలాగా ఫిల్ చేసుకుని తర్వాత ఇక్కడ వేసాం కదా లైట్ గ్రీన్ కలర్, కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోండి. పసుపు కుంకుమ లాగా ఎల్లో కలర్, రెడ్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఒక తామర పువ్వు కంప్లీట్ అయిపోయింది కదండి. అన్ని తామర పువ్వులను ఇలానే వేసుకోవాలి. కానీ కలపకుండా ఈ విధంగా 2 లైన్స్ ఇలా వేసుకొని ఆ చుక్కను బేస్ చేసుకొని ఈక్వల్ గా తామర పువ్వు రేఖలను ఇటు సైడ్ ఇలా తామరపు రేకును గీసుకొని తర్వాత ఈ డాట్ కి ఒక రౌండ్ లాగా వేసుకొని ఆకులని 3 ఆకులని ఈ విధంగా సింపుల్ గా డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. ఈ తామర పువ్వును చాలా తొందరగా 5 నిమిషాల్లో చాలా తొందరగా శుక్రవారాలు ఫెస్టివల్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ మీరు చాలా తొందరగా ఫాస్ట్ గా వేయగలుగుతారండి. ఇలాంటి సింపుల్ డిజైన్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, తామర పువ్వును చాలా సులువుగా వేసుకోవచ్చు. మీకు ఏ ముగ్గైనా కేవలం 5 చుక్కలతోనే మీ ఈ ఛానల్లో డిజైన్ అందిస్తున్నాను. ఈ ఛానల్ మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకుందాము. సేమ్ యాస్టిస్ ఆకులకి ముందుగా లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకొని తర్వాత డార్క్ గ్రీన్ కలర్ తో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. అలానే తామరపు రేకులకి పింక్ కలర్ ని ఫిల్ చేసుకొని తర్వాత లైట్ గ్రీన్ కలర్ తో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుని ఫైనల్ గా డార్క్ బ్లూ కలర్ తో ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. 4 తామర పువ్వులు కంప్లీట్ అయిపోయింది కదండి. చూసారుగా, చాలా అందంగా ఉంది. తామర పువ్వులు చుక్కలు కరెక్ట్ గా పెట్టుకోండి, అప్పుడు ముగ్గు అందంగా కనిపిస్తుంది. మీకు పసుపు కుంకుమ లాగా ఎల్లో కలర్ ని, రెడ్ కలర్ ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. శుక్రవారాలు అద్రిపోయే తామర పువ్వు ముగ్గండి. ఇప్పుడు మిగిలిన చుక్కలన్నిటికీ ఓ ఫ్లవర్ లాగా 3 టైమ్స్ ఈ విధంగా డిజైన్ ని క్రియేట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక డాట్ ని బేస్ చేసుకొని ఈ విధంగా 3 టైమ్స్ ఈ విధంగా రౌండ్ లాగా ఇలా వేసుకోవాలి. వీటికి కలర్స్ వచ్చి వైట్ కలర్ తో ముగ్గు పిండితో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుని తర్వాత పింక్ కలర్ తో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. గమనించండి, ముందు ఈ ఫ్లవర్స్ అన్నిటికీ వైట్ కలర్ తో ముగ్గు పిండితో ఈ విధంగా లైట్ గా కలర్ ని ఫిల్ చేసుకుని తర్వాత పింక్ కలర్ తో ఈ విధంగా లైట్ గా షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ కి ఎల్లో కలర్ ని డాట్ లాగా రెడ్ కలర్ తో ఫిల్ చేసుకోవాలి. ముందుగా ముగ్గు పిండితో వైట్ కలర్ తో కలర్ ని ఫిల్ చేసుకుని పింక్ కలర్ తో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకొని ఎల్లో కలర్, రెడ్ కలర్ తో ఈ విధంగా డాట్ లాగా చిన్ని ఫ్లవర్స్ లాగా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇదే కలర్ ని ఇక్కడ కూడా అలానే ఫిల్ చేసుకోవాలి. ముందు ఇక్కడ నుంచి ఒక రౌండ్ లాగా ఇలాగా వేసుకోవాలి. డాట్ ని కలుపుతూ ఈ డాట్ ను కలుపుతూ ఇంకో రౌండ్ వేసుకోవాలి. అలాగా ఈ 2 డాట్స్ ని కలుపుకుంటూ రౌండ్ లాగా వేసుకున్న తర్వాత సేమ్ యాస్టిస్ చిన్న ఫ్లవర్స్ కి ఎలా కలర్ ని ఫిల్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా వైట్ కలర్ తో ముగ్గు పిండితో ఇలాగ కలర్ ని ఫిల్ చేసుకొని తర్వాత పింక్ కలర్ తో షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకుని తర్వాత డాట్ లాగా రెడ్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. చూసారుగా, ఫ్లవర్స్ మధ్యలో చిన్ని ఫ్లవర్స్ పింక్ కలర్ వైట్ కాంబినేషన్ తో చాలా బాగుంది కదండి. ఈ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి.
చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఈ ఫ్లవర్స్ పైన చిన్ని డాట్స్ తో ఈ విధంగా డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఫ్లవర్స్ కి అన్నిటికీ ఈ విధంగా డాట్స్ లాగా ఫినిషింగ్ టచ్ క్రియేట్ చేసుకోవాలి. ముగ్గు కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ఈ ఫ్లవర్స్ మధ్యలో ఈ వైట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా అట్రాక్షన్ గా ఉంది. ఈ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ ఫ్లవర్స్ కాడ ఈ విధంగా లైన్స్ లాగా డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ ముగ్గు ఎంత మందికి నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ముగ్గు కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వచ్చింది. ఈ ముగ్గును మాత్రం మిస్ కాకండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీ వాకి అందంగా వేసుకోండి. ఇప్పుడు ఈ ముగ్గును బట్టి మనం బార్డర్ ని డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో మనం వేసాం కదండి వైట్ టు పింక్ కలర్ కాంబినేషన్ తో సేమ్ మ్యాస్టిస్ ఆ ఫ్లవర్ ని బేస్ చేసుకొని బార్డర్ ని డిజైన్ క్రియేట్ చేసుకుందాము. ముందుగా ఆ ఫ్లవర్ ని వేసుకునేసి తర్వాత లైన్స్ లాగా 3 టైమ్స్ ఈ విధంగా డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత డాట్ లాగా ఈ విధంగా డిజైన్ ని క్రియేట్ చేసుకొని ఇక్కడ చిన్ని చిన్ని ఫ్లవర్స్ వేసాం కదా సేమ్ యాస్టిస్ అదే విధంగా చిన్ని ఫ్లవర్స్ ని ఇటు సైడ్ అటు సైడ్ డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి. సేమ్ యాస్టిస్ ఫ్లవర్స్ కి మనం వైట్ కలర్ పింక్ కలర్ ని కాంబినేషన్ లో కలర్ ని ఫిల్ చేసాం కదా సేమ్ యాస్టిస్ ఇక్కడ కూడా అదే విధంగా కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. వైట్ కలర్ పింక్ కలర్ ఈ 2 కలర్ కాంబినేషన్ లో ఈ బార్డర్స్ కన్నిటికి అలానే కంప్లీట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ రెడ్ కలర్ ని ఫైనల్ గా ఈ విధంగా డాట్ లాగా డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి. బార్డర్స్ కూడా ఈ విధంగా సింపుల్ గా మనం ముగ్గుని బట్టి అప్పటికప్పుడు బార్డర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సెకండ్ బార్డర్ కూడా సేమ్ యాస్టిస్ అదే విధంగా కంప్లీట్ చేసుకోవాలి. చూసారుగా సెకండ్ బార్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎల్లో కలర్ ని రెడ్ కలర్ ని ఈ విధంగా ఫైనల్ గా ఈ విధంగా డాట్స్ లాగా డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి. ముగ్గు మాత్రం చాలా సూపర్ గా వచ్చిందండి. ఈ ముగ్గును మాత్రం మిస్ చేసుకోబాకండి. శుక్రవారం చాలా తొందరగా ఫాస్ట్ గా ఈ ముగ్గు మీకు కంప్లీట్ అయిపోతుంది. నాకంటే ముందు మీరు ఈ పాటికి ఈ ముగ్గుని డిజైన్ ని క్రియేట్ చేసుకొని తొందరగా నేర్చుకుని ఉండొచ్చు. ఈ ముగ్గు కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గానీ మీకు చాలా తొందరగా 5 నిమిషాల్లో మీరు చాలా ఫాస్ట్ గా వేసుకోవచ్చు. బార్డర్స్ కూడా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ డిజైన్ తో ముగ్గుని బట్టి బార్డర్స్ కూడా మీరు డిజైన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.